అశాంతి ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అస్థిరత అలజడులకు తెరపడింది. ఇక దేశాన్ని పాలించేదెవరో తేల్చే సమయం రానే వచ్చింది. ఢాకాలో ఎన్నికల సందడి నెలకొంది. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు బంగ్లాదేశీయులు. ఇంతకీ ఓట్ల యుద్ధంలో ఎవరికి పట్టం కడతారు? బీఎన్పీ పూర్వ వైభవం తెచ్చుకుంటుందా? నేషనల్ సిటిజన్ పార్టీ సత్తా చాటుతుందా? హసీనా ప్లేస్ భర్తీ చేసేదెవరు? కౌన్ బరేగా బంగ్లా బాద్షా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది యూనస్ ప్రభుత్వం. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్నాయి. 12,70,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. అదే రోజు జులై నేషనల్ చార్టర్పై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ లేకుండానే బంగ్లాదేశ్లో ఓట్ల సంగ్రామం సాగనుంది. 2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం దాటికి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ సహా జమాతే ఇస్లామీ నేషనల్ సిటిజన్ పార్టీలో బరిలో నిలిచాయి. బంగ్లాదేశ్ పార్లమెంటు 350 స్థానాలను కలిగి ఉంది. అందులో 300 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. 50 సీట్లు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. 50 మంది మహిళా సభ్యులు నామినేట్ ద్వారా ఎన్నికవుతారు. జాతీయ సంసద్కు ఎన్నికైన పార్టీల నిష్పత్తి ప్రకారం మహిళా సభ్యులను ఎన్నుకోబడతారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ 151. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. కనీసం 200 మంది సభ్యుల మద్దతు అవసరం. పాకిస్తాన్ నుంచి విడిపోయి 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. నాటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. సైనిక కుట్రలు, మత ఛాందసవాదంతో బంగ్లాదేశీయులు గజగజ వణికిపోతున్నారు. ఆర్థిక అసమానతలకు తోడు పేదరికం, అవినీతి, కక్ష సాధింపు రాజకీయాలు ఢాకాలో అగ్నికి ఆగ్నం పోశాయి. బీఎన్పీ విజేతగా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నా విమర్శలు ఆందోళన కలిగిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్గా ఉన్న కాలంలో అప్పటి పాక్ పాలకులు అణచివేతకు పాల్పడినా బీఎన్పీ ఆ దేశంతో అంటగాకిందని, అవినీతిలో కూరుకుపోయిందని బంగ్లాదేశీయులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే పాకిస్తాన్ అనుకూల పార్టీగా జమాతే ఇస్లామీపై ముద్రపడింది. ఇక హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన జెన్జీ బ్యాచ్కు ఎన్నికల్లో పెద్దగా ఆదరణ దక్కడం లేదు. నేషనల్ సిటిజన్ పార్టీకి ఆశించినంత మద్దతు లభించడం లేదు. బంగ్లాదేశ్లో ఎవరు పాలకులైనా చైనా పాక్ ప్రభావం చూపడం ఖాయం. బీఎన్పీ బహిరంగంగా ఏమి చెప్పకపోయినా జేఈఐ పాక్ అనుకూలతకు చాటుకోవడంతో పాటు డ్రాగన్ దౌత్యవేత్తలతో టచ్లో ఉంది. షేక్ హసీనా సర్కార్ పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. కొద్ది రోజులుగా ఇండో బంగ్లా సంబంధాలు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా టూరిస్ట్ వీసాలపై ఆంక్షలు విధించింది మోడీ సర్కార్. అలాగే క్రీడాపరంగా కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఢాకా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందో లేదోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.